తెలంగాణ మున్సిపల్ టికెట్ల వ్యవహారం జగిత్యాల కాంగ్రెస్ లో చిచ్చు పెట్టింది. టికెట్ల వ్యవహారంపై జగిత్యాల కాంగ్రెస్ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మొత్తం 50 స్థానాల్లో 29 వార్డులు ఎమ్మెల్యే సంజయ్ 21 వార్డులను జీవన్ రెడ్డికి కేటాయించడంతో మరోసారి ఇద్దరు నేతల మధ్య పంచాయతీ భగ్గుమంది. పార్టీ నిర్ణయంపై జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. మున్సిపల్ ఎన్నికల్లో కండువా మోసిన కాంగ్రెస్ కార్యకర్తలకు పార్టీ బి ఫామ్లు ఇవ్వలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన నాయకులకు కాంగ్రెస్ బి ఫామ్లు ఇచ్చారని ఆరోపించారు. మరోవైపు జగిత్యాల మున్సిపల్ ఎన్నికల టికెట్ల పంపిణీలో ఎమ్మెల్యే సంజయ్కి అధిష్టానం మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ కార్యకర్తల కడుపు కొట్టారంటూ ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఎమ్మెల్యే సంజయ్ ఇంటిని ముట్టడిస్తామని కాంగ్రెస్ కార్యకర్తలు హెచ్చరించారు. అటు మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇంటికి కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్. ఎస్ బలరాం, జగిత్యాలలో మున్సిపల్ ఎన్నికల వేళ ఇటు బీ ఫామ్స్ పంచాయతీ మాత్రం రచ్చకెక్కిందని చెప్పుకోవచ్చు. ఎమ్మెల్యే సంజయ్ వర్గానికి బీ ఫామ్స్ ఎక్కువ ఇవ్వడం, అదేవిధంగా మాజీ మంత్రి సీనియర్ నేత అయినటువంటి జీవన్ రెడ్డికి బీ ఫామ్స్ తక్కువ ఇవ్వడం, ఇదంతా కూడా కొంత వివాదాస్పదమైంది. తమకు ఎందుకు బీ ఫామ్స్ తక్కువ ఇచ్చారు, తమకు పోటీ చేసే అవకాశం ఉంది, బలమైన కాంగ్రెస్ నాయకులు మాకు బీ ఫామ్స్ తక్కువ ఇవ్వడం అని చెప్పి ఇటు కాంగ్రెస్ వర్గీయులు మాత్రం కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు కూడా జీవన్ రెడ్డికి సంబంధించినటువంటి బీ ఫామ్స్ చాలా తక్కువ వచ్చినట్టు తెలుస్తుంది. ఇటు సంజయ్ వర్గానికి మొదటగా 30 ఇచ్చారు, ఆ తర్వాత జీవన్ రెడ్డికి 20 ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం అయితే జీవన్ రెడ్డికి ఇచ్చినటువంటి ఆ 20లో కూడా కొంత తగ్గించినట్టుగా తెలుస్తుంది. బీ ఫామ్స్ రాని వారంతా కూడా జీవన్ రెడ్డిని కలుస్తూ వారంతా కూడా తమ ఆవేదన వెళ్ళగక్కుతున్న పరిస్థితి. జీవన్ రెడ్డి వద్దకు వచ్చి మా పరిస్థితి ఏంటి, మీ భవిష్యత్తు ఏంటని చెప్పి చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారికి కూడా కొంత జీవన్ రెడ్డి వారిని భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. వారిలో కొంత మందికి తన ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. తమ పరిస్థితి చాలా కాలంగా జెండా మోసాం, పార్టీకి ఒబిడియంట్గా ఉన్నాం, ఇప్పటికి కూడా తమకు టికెట్ ఇవ్వకపోవడం మాత్రం చాలామంది కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు టికెట్ ఇవ్వడం అని చెప్పి ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఒకసారి నేను జీవన్ రెడ్డితో కూడా ఒకసారి మాట్లాడించేటువంటి ఒక ప్రయత్నం చేస్తాను. సార్, ఎప్పుడు కూడా మీరే జీవన్ రెడ్డి గారే టికెట్లు ఇచ్చేది, ఈసారి ఆ పరిస్థితి I'll speak at 4 o'clock, please. ఎందుకు ఈ పరిస్థితి వచ్చినట్టున్నారు? I'll speak at 4 o'clock. You can ask any question. ఏం భరోసా ఇస్తారు సార్? మీ వాళ్ళు చాలా మంది డిసప్పాయింట్, వాళ్ళందరినీ అండగా ఉంటా. వాళ్ళందరూ ఇంతకాలం ఏదో దశాబ్దాల కాలంకి వెళ్ళి నాకు తోడు నిలిచిండ్రు. ఇవాళ వాళ్ళకి ఏదైతుందో పార్టీ పరంగా ఆశించినటువంటి ఒక అవకాశాలు పొందలేకపోతుండ్రు. ఈ సమయం లోపల వాళ్ళకి అండగా నిలబడడం నా వంతు బాధ్యతగా భావిస్తాను. నేను తప్పకుండా వాళ్ళకి అండగా నిలబడతాను. చాలా మంది కూడా మీ దగ్గరికి వస్తున్నారు, వారు ఏంటి తప్పకుండా వాళ్ళకి అందరికి అండగా నిలబడడం నా వంతు బాధ్యత. ఎందుకు ఈ పరిస్థితి? నేను 4 o'clock. మొత్తానికైతే కార్యకర్తలకు ఒక భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం మాత్రం జీవన్ రెడ్డి చేస్తున్నారు. చాలా మంది కూడా కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటు ఎమ్మెల్యే సంజయ్ వర్గానికి ఎక్కువ బీ ఫామ్స్ ఇవ్వడానికి మాత్రం ఇటు జగిత్యాల సంబంధించినటువంటి కాంగ్రెస్ నేతల కోసం వారంతా కూడా కొంత డైజెస్ట్ చేసుకోలేని పరిస్థితి. జగిత్యాలలో గత కొంతకాలంగా ఇదే పరిస్థితి నెలకొంది. ఇటు ఏడాది కాలంగా ఇటు జగిత్యాలలో 2 వర్గాలు, అదే జీవన్ రెడ్డి అదేవిధంగా సంజయ్, ఈ ఇద్దరి మధ్య కొంత మాటల యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం కొంత స్థాయికి చేరిందని చెప్పుకోవచ్చు. 4 గంటలకు మీడియా సమావేశం నిర్వహిస్తామని చెప్పి సీనియర్ నేత జీవన్ రెడ్డి చెప్తున్నారు. ఇప్పుడు వరకు జీవన్ రెడ్డికి చాలా మంది రావడం జరిగింది, వారు కలుస్తున్నారు. కొంతమంది అయితే బీ ఫామ్స్ కూడా మాకు అవసరం లేదని చెప్పి చింపివేస్తున్నటువంటి పరిస్థితి జగిత్యాల్లో కొనసాగుతుంది. ఇటు సంజయ్ వర్గానికి అధిష్టానం ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చినట్లుగా కూడా అర్థమవుతుంది. ఎందుకంటే మొదటగా 30 ఇచ్చారు, ఆ తర్వాత ఇంకా కూడా పెంచేటువంటి ప్రయత్నం చేశారు. ఇద్దరికి కూడా చెరిసగం ఇస్తారని చెప్పి భావించారు. కానీ ప్రస్తుతం అయితే ఇద్దరికి కూడా చెరి సమానం కాదు. అందులో కూడా జీవన్ రెడ్డికి ఇంకా కూడా తగ్గించారు. ఆ తగ్గించడానికి మాత్రం జీవన్ రెడ్డి వర్గీయులు మాత్రం కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పరిస్థితి. మరి కాసేపట్లోనే జీవన్ రెడ్డి ఒక మీడియా సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. ఇందులో చాలా అంశాన్ని ప్రస్తావించే అవకాశం ఉంది. తన గొంతునే కోసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి జీవన్ రెడ్డి కూడా కొద్దిసేపు కొంత ఆవేదన వ్యక్తం చేస్తూ కార్యకర్తలతో సంభాషించిన పరిస్థితి. మొత్తానికైతే జగిత్యాల్లో ప్రస్తుతం జీవన్ రెడ్డి మీడియా సమావేశం ఏ రకంగా ఉండబోతుంది, ఇప్పటికే సోషల్ మీడియా అంతా కూడా జీవన్ రెడ్డి ఒక కీలకమైన నిర్ణయం తీసుకోబోతున్నారు, పార్టీ మారబోతున్నారు ప్రచారం కూడా చెక్కాలు కొడుతున్న పరిస్థితి. వాటికి పులి స్టాప్ పెట్టేటువంటి ప్రయత్నం కూడా జీవన్ రెడ్డి చేసే అవకాశం ఉంది. దీంతో పాటు ప్రస్తుతం అయితే
చోటు చేసుకున్నటువంటి బీ ఫార్మ్స్ పంచాయతీ పైన జీవన్ రెడ్డి రియాక్షన్ ఎలా ఉంటుంది, అదేవిధంగా బీ ఫార్మ్స్ కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చిన వారికి జీవన్ రెడ్డి వర్గీయులు రెబల్గా నిలబడతారని మాత్రం కొంత వేచూడాల్సిన పరిస్థితి. ప్రస్తుతం అయితే కాంగ్రెస్ సంబంధించినటువంటి జీవన్ రెడ్డి వర్గీయులు ఎవరైతే ఉన్నారో వారు ఎవరు కూడా విత్డ్రా కాలేదు, ఖచ్చితంగా పోటీలో ఉంటాం, ఇండిపెండెంట్ అయినా కొనసాగుతామని చెప్పి కొంతమంది చెప్తున్న పరిస్థితి. ఇటు కాంగ్రెస్కు అదేవిధంగా జీవన్ రెడ్డి వర్గీయులు ఒక రెబల్గా మారే అవకాశం ఉంది. బీ ఫార్మ్స్లో వచ్చిన వారికి జీవన్ రెడ్డి సంబంధించినటువంటి అనుసరాలతో కూడా రెబల్గా పోటీ చేసే అవకాశం నేపథ్యంలో జగిత్యాల మున్సిపాలిటీ పోరు కొంత రసవత్తరంగా మారే అవకాశం ఉంది. మరి కాసేపట్లోనే జీవన్ రెడ్డి మీడియా ముందుకు రాబోతున్నారు. ఒక రాజకీయమైన ప్రకటన ఏదైనా చేయబోతారా, లేకపోతే రాజకీయ పరంగా ఎలా ముందుకు వెళ్తారు, పార్టీలను కొనసాగుతారా, లేకపోతే పార్టీ మారే అవకాశం ప్రచారం పైన వస్తున్నటువంటి అంశాలపైన ఏ రకంగా ప్రస్తావిస్తారనేది మాత్రం మరి కాసేపట్లోనే తెలియబోతుంది. రైట్, థ్యాంక్ యూ సతీష్.